ఓం గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మా గురువరేణ్యులు శ్రీ తత్వానంద స్వామి వారి చరణ కమలాలకు ప్రణామాలాచరిస్తూ, ప్రియ భక్త మహాశయులారా, మనందరికీ క్రమశిక్షణతో కూడినటువంటి జీవితం అంటే ఇష్టం ఉండకపోవచ్చు. స్వేచ్ఛతో కూడినటువంటి జీవితాన్నే మనిషి కోరుకుంటాడు. అయితే స్వేచ్ఛ అనేది మనిషి యొక్క ఆరోగ్యాన్ని, మనశ్శాంతిని భంగపరిచే విధంగా గనక ఉంటే అటువంటి స్వేచ్ఛ వల్ల మనిషి నష్టపోతాడే తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనాన్ని పొందలేడు. ఎప్పుడైనా మన జీవితంలో మనం గమనిస్తే, ఒక శిల, రాయి ఉలి దెబ్బలకు భయపడితే అది శిలగానే ఉంటుంది. శిల శిల్పిని స్వాగతిస్తే, ఉలి దెబ్బలను భరిస్తే అది అపురూపమైనటువంటి శిల్పంగా మారుతుంది. అందుచేత గురువు బోధించేటటువంటి విషయాలు, శాస్త్రం చెప్పేటటువంటి విషయాలు మనకి ఆరంభంలో కొంచెం కష్టంగా ఉంటాయి. అయ్యో, నేను ఈ ఆహారాన్ని యథేచ్ఛగా స్వీకరించలేకపోతున్నానే, మనసుకు నచ్చినట్లుగా ప్రవర్తించలేకపోతున్నానే అని అనుకుంటాడు. కానీ ఏ ఆహారమైతే మన శరీరాన్ని, మనస్సును ఆరోగ్యవంతంగా, శాంతియుతంగా మార్చగలుగుతుందో అటువంటి ఆహారం మనకి శ్రేష్టము. ఏ భావాలైతే మన మనస్సును శాంతపరిచి సంతోషంగా, సద్భావంతో నింపుతాయో అటువంటి ఆలోచనలే మంచివి అనే సంగతిని కాలక్రమంలో మనం గ్రహించగలుగుతాం. అందుచేత మనిషి అభ్యాసం చేస్తూ ఉండాలి. అనభ్యాసే విషం విద్య. అభ్యాసాన్ని వదిలివేసినాడు అది ఎంతటి గొప్ప విద్య అయినప్పటికీ అది మనల్ని విడిచి వెళ్ళిపోతుంది. అనభ్యాసే విషం విద్య అన్నారు. అందుకనే అంచేత ప్రతి మానవుడు తాను గ్రహించినటువంటి సత్యాన్ని, సద్విద్యను, గురూపదేశాన్ని ఆచరణలో పెడుతూ ఉండాలి. మనస్సుకు నచ్చినట్టుగా ప్రవర్తించే వాటిని వానరులు అంటారు. శాస్త్రము, గురువు చెప్పినట్లుగా నడుచుకునే వారిని మానవులు అంటారు. నరుడికి, వానరుడికి ఉండేటటువంటి భేదాన్ని పెద్దలిలా చెప్పారు. మతయో యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి వానరాః, శాస్త్రాణి యత్ర గచ్చంతి తత్ర గచ్చంతి తే నరాః. నరుడికి, వానరుడికి ఒక్క అక్షరమే తేడా ఉంది. అదేమిటి అంటే, మొదట ఉన్న వా. మనసుకు నచ్చినట్టుగా ప్రవర్తించేటటువంటి వారు వానరులు. శాస్త్రం చెప్పినట్టుగా నడుచుకునేవారు నరులు అని ఎంతో చక్కగా శాస్త్రవచనం ఉంది. అందుకనే మనిషి ప్రతి విషయాన్ని తన స్వానుభవంతో గ్రహించలేడు. తన స్వానుభవం కొంత గుణపాఠాన్ని నేర్పితే, గురూపదేశం కొంత మార్గాన్ని చూపిస్తుంది. శాస్త్రాధ్యయనం దాన్ని సంపూర్ణం చేస్తుంది. కాబట్టి స్వానుభవము, గురూపదేశము, శాస్త్రాధ్యయనం అనేటటువంటి మూడు కూడా
మానవుణ్ణి సంపూర్ణుడిగా మార్చడానికి దోహదం చేసేటటువంటి విషయాలు. అంచేత మనిషి ఎప్పుడూ కూడా నిర్లక్ష్యం అనేటటువంటి దాన్ని వదిలిపెట్టేసి గురూపదేశాన్ని అనుసరించి శాస్త్రజ్ఞానం ప్రకారం నడుచుకోవటం అనేది అలవాటు చేసుకోవాలి. ప్రపంచంలో అనేక రకాల ఆకర్షణలు ఉంటాయి. అలాగే ప్రపంచం మనల్ని మాయలో కూడా పడేసే ప్రమాదం ఉంటుంది. ఎవరైనా మనల్ని బాగా ప్రశంసిస్తూ ఉంటే వారు చాలా మంచివారిలాగా, ఆత్మీయులలాగా అనిపిస్తూ ఉంటారు. ఎవరైనా మనల్ని విమర్శిస్తే వారు మనకి శత్రువుల్లాగా, మన ప్రగతికి విరోధులలాగా కూడా అనిపిస్తూ ఉంటారు. కానీ మనిషి ఎప్పుడు జ్ఞానపూర్ణుడు కాగలుగుతాడు అంటే ఆత్మస్థుతిని, పరనిందని ఎప్పుడు తన మనస్సులో నుంచి తీసేసుకుంటాడో అప్పుడు ఆ మనిషి పుటం పెట్టిన బంగారంలాగా తయారవుతాడు. అంచేత సాధకులకి కృష్ణ భగవానుడు ఏమని బోధ చేశారంటే, యస్సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎక్కడా కూడా తన మనస్సు లోపల మమకారాన్ని, పొగడ్తలను పెట్టుకోకుండా ఉంటారో, అలాగే ద్వేషాన్ని, తనకు ఏదైనా చిన్న కష్టం కలగగానే కుమిలిపోయేటటువంటి స్వభావాన్ని విడనాడి ఉంటారో అట్లాంటి వాళ్ళే స్థితప్రజ్ఞులు, వారే నిజమైనటువంటి యోగులు అని కృష్ణ భగవానుడు తెలియజేశాడు. అంచేత మనందరం కూడా యోగ విద్యను అభ్యాసం చేసేటప్పుడు ఈ ఆత్మతత్వ విశేషాలను తెలుసుకోవాలి. ఎప్పుడైతే ప్రపంచంలో మనం ఒక అంతర్భాగంగా ఉన్నామో, ఈ ప్రపంచంలో 2 రకాల స్వభావాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. ఒకటి దేవతా స్వభావం, రెండవది రాక్షస స్వభావం. దేవతలు ఎలా ఉంటారు అంటే అమ్మలా ఆదరిస్తూ ఉంటారు. రాక్షసులు ఎలా ఉంటారు అంటే శత్రువులా పీడిస్తూ ఉంటారు. అట్లాగే శ్రీ మహావిష్ణువు యొక్క వామభాగము మాయతోటి, దక్షిణ భాగం జ్ఞానంతో ఉంటుందట. అంటే ఈ సృష్టిని చేసినవాడు భగవంతుడవుతే ఆ భగవంతుడే మాయను కూడా సృష్టించాడు. మాయలో చిక్కుకున్నప్పుడు మనిషి తీవ్రమైన రాగద్వేషాలతో ఉండి నిరంతరం దుఃఖిస్తూ ఉంటాడు. అంచేత యోగం మనకి బోధించే ధర్మం ఏది అంటే, ఈ మాయావలయంలో చిక్కుకోకుండా మనిషి స్వచ్ఛమైనటువంటి ఆణిముత్యంలాగా తయారవ్వాలి అని యోగం మనకి బోధ చేస్తూ ఉన్నది. అంచేత మన స్వభావము ఎలా ఉండాలి అంటే సహజ సిద్ధమైనటువంటి సత్వస్వభావంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవాలి. కొందరికి పూర్వజన్మ సుకృత విశేషం ద్వారా కొన్ని సుగుణాలు లభిస్తాయి. కొందరు ప్రయత్నపూర్వకంగా సుగుణాన్ని తెచ్చుకోగలుగుతారు. ఏది ఏమైనా సరే సుగుణ సంపన్నుడిగా మారటమే యోగం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము. మానవుడు ఎప్పుడు కూడా తనను తాను అత్యధికుడిగా కానీ, తనను తాను నిరర్ధకమైనటువంటి వ్యక్తిగా కానీ భావించుకోకూడదట. ఎంచేత అంటే అమంత్రం అక్షరం నాస్తి, నాస్తి మూలం అనౌషధం, అయోగ్యం పురుషం నాస్తి,
ప్రయోగం తత్వదుర్లభ. అమంత్రం అక్షరం నాస్తి. మంత్రం కానటువంటి అక్షరమే లేదు. నాస్తి మూలం అనౌషధం. ఔషధ గుణాలు లేనటువంటి వేర్లు లేవు. అయోగ్యం పురుషం నాస్తి. దేనికి పనికిరాకుండా ఏ మనిషి పుట్టలేదు. ప్రయోగం తత్వ దుర్లభ. మనల్ని మనం వినియోగించుకునేటటువంటి విధానం మీదే మన ప్రయోగము అనేటటువంటిది, ప్రయోజనము అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది అని శాస్త్రం తెలియచేసింది. అంచేత రెండు రకాల భావాలని మనం ఎంత సమన్వయం చేసుకోగలిగితే అంత శాంత చిత్తంతో జీవించగలుగుతాం. ఒకటేమిటి అంటే ఆత్మ ఆధిక్యతా భావాన్ని తగ్గించుకొని ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టుకోవాలి. ఆత్మ ఆధిక్యతా భావము అంటే అందరికంటే నేనే అధికుణ్ణి, నాకున్న ప్రజ్ఞా పాఠవాలు ఎవ్వరికీ లేవు అనేటటువంటి ఒక దురహంకారం మనస్సులో ఉన్నప్పుడు ఆ మనిషి నిరంతరం దుఃఖిస్తూ ఉంటాడు. ఎంచేత అంటే మనం ఎవరము కూడా సృష్టికి కర్తలం కాదు. సృష్టికర్త చేసినటువంటి సృష్టిలో మనమందరం భాగం మాత్రమే. అంచేత భగవంతుడు ప్రకృతిని సృష్టించాడు. ప్రకృతిలో మనం సృష్టింపబడ్డాం. కాబట్టి దేవుడున్నాడు, జీవుడున్నాడు, ప్రకృతి ఉన్నది. ఈ మూడిటిని కూడా మనం గ్రహించినప్పుడు మనకి అహంకారం వచ్చేందుకు అవకాశమే లేదు. అంచేత అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురున్మీలితం ఏన తస్మై శ్రీ గురవే నమః అన్నారు. ఇలా అజ్ఞానం అనేది పొటమరించినప్పుడు ఆ అజ్ఞానాన్ని పోగొట్టి గురువు ఏం చేస్తారు అంటే మనకి జ్ఞానం అనే వెలుగుతో నడిపిస్తారు. అట్లా మనం ఎప్పుడైతే దీన్ని తెలుసుకుంటామో అప్పుడు చాలా ప్రశాంతంగా జీవితాన్ని సాగిస్తామట. ఎంత ప్రశాంతంగా సాగిస్తాము అంటే తాబేలు గినక తన అవయవాలన్నిటినీ తాబేటి చిప్ప లోపల దాచుకుంటుంది. ఆ తాబేలు పైన ఏనుగు పాదం మోపినా దానికి ఏమీ కాదట. అట్లాగే ఎవరైతే తన అహంకారాన్ని, మమకారాన్ని, ఇంద్రియ వ్యామోహాల్ని తన అధీనంలో పెట్టుకోగలుగుతారో అట్లాంటి వాళ్ళు చాలా స్థిరమైన మనస్సుతో ఉంటారు. అందుకే యదా సంహరతే ఛాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. కృష్ణ భగవానుడు చాలా చక్కగా చెప్పాడనమాట. తాబేలు గినక తన అవయవాలను తన చిప్ప కింద పెట్టుకొని ఎంత స్థిరంగా ఉంటుందో అట్లాగే ఎవరైతే తన మనస్సును, ఇంద్రియాలను తన అధీనంలో ఉంచుకొని నిగ్రహించగలుగుతారో అటువంటి వారు సుఖశాంతులతో వర్ధిల్లుతారు. వారే స్థితప్రజ్ఞులు అని చెప్పారు. యోగం యొక్క పరమ లక్ష్యం కూడా అదే. ఆ స్థితప్రజ్ఞత్వాన్ని మనం సాధన చేయాలి. అంచేత అలాంటి స్థితప్రజ్ఞత్వం మనకి లభించాలి అంటే మనం స్వీకరించే ఆహారము రాగద్వేషాలను పెంచేదిగా ఉండకూడదు. అందుకే కారం, ఉప్పు తగ్గించండి, కోపం తాపం పోతాయండి అన్నాము. ఆహారంలో సత్వగుణాన్ని పెంచే లక్షణాలు ఉన్నప్పుడు ఆహారం ద్వారా కూడా మన దేహంలో సత్వగుణం పెరుగుతుంది. అలాగే మనం వినే మాటలు కూడా శాంతగుణాన్ని పెంచేవిగా ఉండాలి. అందుకనే
శంకరాచార్యులు వారు కూడా చెప్పారు, గేయం గీత నామ సహస్రం. గురుగారు భగవద్గీత లాంటి విశేషాలు చెప్తూ ఉన్నప్పుడు ఆ విశేషాలను పునఃపునః మరలా విని దాన్ని ఆకళింపు చేసుకొని మన మనస్సును శాంత స్థితిలోకి తెచ్చుకోవాలి. అట్లా గనక ఇటు ఆహారంలోనూ అటు శ్రవణంలోనూ సత్వగుణాన్ని పెంచుకునే పద్ధతిలోకి మనం వెళ్ళినప్పుడు మన యొక్క పని సామర్థ్యం పెరుగుతుంది. మనం చాలా స్థిరమైనటువంటి చిత్తంతో ఉంటాం. మనం చేసే కార్యాలు సమాజహితంగా ఉంటాయి. అది పుణ్యప్రదంగా కూడా ఫలిస్తాయి. అంచేత మిత్రులారా, మనందరం కూడా యోగ విధానంలో నిత్య సాధకులమై అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగాలి అని కోరుకుందాం. ఓం సర్వే జనాః సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.